సజీవుడైన యేసు నామములో మనకందరికీ శుభములు. ప్రతిరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయము కూర్చునే అవకాశమును ప్రభు మనకు దయచేస్తున్నాడు. దేవునికి వందనాలు. మనలను ఆత్మీయంగా పెంచుట కొరకే ఇట్టి అవకాశాలను ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. స్తుతించుటకు, ప్రార్థించుటకు, ఆయన మాటలు వినుటకు ప్రభువు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. పాత నిబంధనలో దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కనాను యాత్రలో వారి యొక్క అనుభవాలు మనకు కొన్ని పాఠాలుగా మనము నేర్చుకొనుచున్నాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనము నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేస్తూ వాటిలో నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాము. నిర్గమాకాండము 18వ అధ్యాయము. ఇక్కడ వారు ఆ దేవుని పర్వతము దగ్గర మొదటి వచనములలో వారు ఆరాధన చేసినట్టు 1 నుంచి 12 వచనాల వరకు కుటుంబముగా ఆరాధన చేసినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు 13వ వచనం నుండి, మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. 14వ వచనం, మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా. ఈ 2 వచనాలను ఈరోజు మనం చేసుకుందాము. దేవుని పర్వతము దగ్గర వారు అందరూ కూడా ఇప్పటికే దేవుని కార్యాలను చూస్తూ ఉన్నారు. దేవుడు అద్భుతంగా వారిని నడిపిస్తున్నాడు. మధ్యలో కొన్ని కష్టాలు వచ్చాయి. అయినా దేవుడు వారిని కనికరించి క్షమించి ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ ఆరాధన కూడా జరిగింది. దేవుడు చేసినటువంటి కార్యములు, ఐగుప్తు నుంచి దేవుడు ఎట్లా వారిని విడుదల చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేశారు. ఇప్పుడు ఆ ప్రజల మధ్యలో ఒక పరిచర్య జరుగుతుంది. ఆ ప్రజల మధ్యలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. అదేమిటంటే, ఒకవైపు నాయకుడు ఉన్నాడు, మరోవైపు ప్రజలున్నారు. ఈ ప్రజలు వారి యొక్క వ్యాజ్యములు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వాటినన్నిటినీ నాయకునికి దగ్గరికి తీసుకొని వచ్చుట. ఈ పని ఎప్పటి నుండో జరుగుతుంటే ఒక యాజకుడు, ఎవరు, మోషే మామగారైనటువంటి యాజకుడు యిత్రో అన్న పేరు కలిగినటువంటి ఈ వ్యక్తి ఆ కార్యమును చూచి కొన్ని సరి చేయడానికి పూనుకున్నాడు. అంటే ఒక కార్యము, ఒక పరిచర్య చూచినప్పుడు దానిలో ఏదైనా లోపాలు ఉండుట సర్వసాధారణమే. ఎందుకంటే ఇప్పటికే మోషే గారు దేవుని ద్వారా పిలువబడ్డాడు. దేవుని ద్వారా అనేక కార్యాలు చూడగలిగాడు. ఎంతో సాత్వికుడు, ప్రార్థన చేయగలిగినటువంటి వాడు. అన్నీ ఉన్నప్పటికీ ఎక్కడో కొన్ని మిస్టేక్స్, కొన్ని తప్పిదాలు చేసినట్టు కూడా మనం గమనించాలి. అప్పుడు ఈ యాజకుడు యిత్రో గారు గమనించి ఆయన ఆయనలో గుర్తించినటువంటి కొన్ని తప్పిదాలను మనము గుర్తించి, ఒకవేళ అవి ఆ తప్పిదాలు మనలో ఉన్నాయా, నా కుటుంబంలో ఉన్నాయా, లేకపోతే నా సంఘములో ఉన్నాయా, వీటిని మనం పరిశీలించుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆ మిస్టేక్స్ మనం చేయకుండా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఇప్పటి వరకు మోషే గారికి తాను చేస్తున్నటువంటి పనిలో ఇది తప్పు అని కనపడలేదు. ఒకరొచ్చి చెప్తేనే గాని ఆయనకి ఇది తప్పని తెలిసింది. ఇది కూడా మంచి ఆలోచన విధానము. మనం ఒకరినొకరము హెచ్చరించుకోవాలన్నటువంటిది వాక్యానుసారమైనటువంటి సూత్రం. మనం ఎప్పుడు కూడా అట్టి మనసుతో ఉండాలి. నేను 100% పర్ఫెక్ట్ అని అనుకొనకుండా మనము దేవుని
ఎడల భక్తి భయభక్తులు కలిగి ఉన్న వారమైనప్పటికీ, అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి వారమైనప్పటికీ, ఎక్కడో ఒక దగ్గర మనము తప్పిదంలో వెళ్తూ ఉంటాము. అప్పుడు మన సహోదర సహోదరులు మనకు చెప్పగలిగినంత అవకాశమును మనం కల్పించాలి. రైట్. ఇప్పుడు ఈయనలో యాజకుడు గుర్తించినటువంటి ఒక తప్పిదం ఏంటంటే, సరే ప్రజలందరూ న్యాయం కొరకు నీ దగ్గరకొస్తున్నారు. అయితే నువ్వు ఏం పని ఈ పని ఏమిటి? చూడండి ఫస్టు ఆ ప్రశ్న ఏం పని అంటే, ప్రజలొచ్చినప్పుడంట ఉదయం నుండి సాయంకాలం వరకు మోషే గారు కూర్చున్నాడు. ప్రజలందరూ కూడా నిలవబడ్డారు. మోషే గారు కూర్చున్నారు. ప్రజలందరూ కూడా వరుసగా నిలబడినారు. ఎంతమంది ప్రజలు? అందరూ రారు. దాదాపుగా 25-30 లక్షల మంది ఉన్నారు. 25-30 లక్షల మందికి ఎంతమంది న్యాయం తీర్చాలో ఒక్కడే. సరే అది పక్కన పెడదాం. ఈరోజు ఒకటే పాఠం. నువ్వు కూర్చున్నావు. నీ దగ్గరికి వచ్చే వాళ్ళు నిలబడ్డారు. ఇది పాయింట్. యాజకుడు గుర్తించినటువంటిది ఇది. ఆయన కేవలము యాక్టివిటీస్‌లో గాదు, పోస్చర్స్‌ను కూడా గుర్తించేవాడు యాజకుడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము కూడా. మనము చాలా సార్లు మన పనులనే మనము ఆలోచన చేస్తుంటాము గానీ, పని చేసే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. పని చేసే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. మన మాత్రమే ఇంపార్టెంట్ గాదు గానీ, మన మీన్సే కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మనము ఇంత డబ్బు ఈ సంవత్సరంలో ఒక రూ. 1,00,000 నేను సంపాదించాలి అని ఎవరైనా గోల్ పెట్టుకున్నారనుకో, ఒక గురి. మంచిదే అది. మంచి గురి. కానీ ఎట్లా సంపాదిస్తావు అన్నటువంటిది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం. నీతిగా, న్యాయంగా సంపాదించాలి అన్నటువంటి పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు న్యాయం జేస్తున్నావు. మోషే గారు, నువ్వు ప్రజలందరికీ కూడా కష్టపడి న్యాయం జేస్తున్నావు. అయితే పద్ధతిలో కొంత ఇబ్బంది ఉంది. నేను మిమ్మల్ని పొద్దునుంచి సాయంత్రం వరకు జూస్తున్నా. నువ్వు మాత్రం కూర్చున్నావు. వాళ్ళు మాత్రం నిలబడ్డారు. దీంట్లో ఏంటి సారు ఇబ్బంది ఏంటి దీంట్లో? దీంట్లో ఇబ్బందేముందంటే అసమానత్వము, ఇక పచ్చి భాషలో మాట్లాడితే వివక్షత. ఇంకొక మాటలో మాట్లాడితే నేను వేరే, వారు వేరే. ఇంకా మాట్లాడితే దేవుడు నన్ను పిలిచాడు. నాకు ప్రత్యేకమైనటువంటి శక్తులనిచ్చాడు. దేవుడు నాతో మాట్లాడాడు. కానీ వాళ్ళు అంతటి వారు కాదు. కాబట్టి నేను కూర్చోవాలా, వాళ్ళు నిలబడాలి. ఇది మోషే గారు కావాలనే చేయడం లేదు. ఆయన ఒకటి చేసుకుంటా పోతున్నాడు. ఆయనకి ఇప్పటి వరకు అటువంటిది ఏమీ తలంపు రాలేదు తప్పు అని. మనం గూడా అక్కడక్కడ సమాజంలో ఈ భక్తి కార్యక్రమములలో, లేకపోతే ఈ ప్రభుత్వ ఆహ్, కార్యాలయాలలో, భక్తి కార్యక్రమములలో ఒకరుంటారక్కడ. అందరూ లైన్‌గా నిలబడాలి. ఎన్ని గంటలు? గంటలు మనం అప్పుడప్పుడు వార్తలు వింటుంటాం. ఇదిగో ఆయనను చూడ్డానికి గంటలు నిలబడాలి. సమాజంలో ఈయనతో మాట్లాడడానికి గంటలు నిలబడాలి. ఆయన కూర్చొనే ఉంటాడు. మనమందరం నిలబడాలి. ఇది దేవుని రాజ్యములో ఇది ఉండదు. దేవుని రాజ్యములో ఈ కార్యాలు ఉండవు. అంటే మొత్తము పని నువ్వు న్యాయం జేయాలి. ప్రజలందరూ కూడా న్యాయం చేయడానికి వస్తున్నారు. నీది గూడా ఒక పరిచర్య, దేవుడిచ్చినటువంటి పరిచర్యనే. కానీ ఇక్కడ యాజకుడు గుర్తించినటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. పని కరెక్టే. నువ్వు జేసే పని కరెక్టే. నిజంగా వాళ్ళకి సమయం ఇస్తున్నావు. వాళ్ళ వ్యాజ్యములను నువ్వు తీరుస్తున్నావు. కానీ పద్ధతిలో చిన్న మార్పు. ఏంటి?
నువ్వన్నా నిలబడు. లేతే వాళ్ళనన్నా కూర్చోబెట్టు. నువ్వన్నా నిలబడు, వాళ్ళనన్నా కూర్చోబెట్టు. లేకపోతే ఇంతమంది గదా! ఇంతమందిని ఎట్లా జేయాలి? అంటే ఇంకొక సలహా గూడా ఇచ్చాడాయన. అది తర్వాత విషయములలో మనము చూడబోతున్నాం తర్వాత వచనములలో. ఈరోజు ఒకటే పాయింట్ ఏంటంటే, మనము ఆ వివక్షత లేకుండా మనం చూసుకోవాలి. ఇది యేసుక్రీస్తు విషయంలో గూడా 9వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రజలు ఈ యేసుక్రీస్తుని గురించి వాళ్ళు విచిత్రపోతున్నారు. చూద్దాము. పదో వచనంలో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10 వచనము. ఇటువంటి వచనాలు చదువుతున్నప్పుడు మనలో ఒక మారు మనసు, ఒక మార్పు. ప్రజలతో మనకున్నటువంటి సంబంధాలలో, మన పనులు చేస్తున్న సమయంలో, మన పరిచర్యలు చేస్తున్న సమయంలో 10వ వచనము, 9వ అధ్యాయము మత్తయి సువార్త. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా, ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ, పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఇక్కడ 3 గుంపులున్నారక్కడ. 3 గుంపులు ఒక్క దగ్గరన లైన్ కూర్చున్నారు. యేసుక్రీస్తు ఒక గుంపు. ఏంటి యేసుక్రీస్తు గుంపు అంటే, ఆయన బోధకుడు. ఆయన కేటగిరీ వేరే. రెండో గుంపు శిష్యులు. వీళ్ళ కేటగిరీ వేరే. మూడవ గుంపు సుంకరులు. వాళ్ళ గుంపు వేరే. నాలుగవ గుంపు పాపులు. వీళ్ళ గుంపు వేరే. ఈ గుంపులందరూ కలిసి కలిసి భోజనం చేయుట. అంటే సమానత్వము. అంటే వివక్షత లేకుండా ఏ స్థాయిని కూడా లెక్కలోనికి తీసుకొనకుండా మనము మానవులము అన్నట్టుగా మనము మానవులం అన్నట్టుగా ఆ సీన్ మనకు కనబడుతుంది. భోజన సమయములో ఇది నేరుగా ఉంది గదా! సరే ఇప్పుడు మన దగ్గరకొద్దాం. మన భోజన సమయాలు కూడా ఉంటాయి గదా! మన భోజన సమయములలో అందరికి ఒకటేనా? వేరు వేరుగా ఉన్నాయేమన్నా? సరే. దానికి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఏంటి? అయ్యా! వీళ్ళు నిలబడలేరు, లేకపోతే వీళ్ళు కూర్చోలేరు. ఇటువంటి పలానా ఏమంటారు? ముసలి వాళ్ళున్నారు, అవిటి వాళ్ళున్నారు, లేకపోతే వృద్ధ స్త్రీలు ఉన్నారు, బాలింతలున్నారు. వాళ్ళ కేటగరీ వేరే. కానీ ఇక్కడ స్థాయిని బట్టి వారిని ఎక్కువ, తక్కువ చేయుట అది వాక్యానుసారమైనటువంటిది కాదు. స్థాయిని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి వారికి మనము వేరే చేయవచ్చును. వారి స్థితిని బట్టి, కానీ స్థాయిని బట్టి. నేను బోధకుడిని కాబట్టి మీరు నాకు టేబులేయండి, నాకు చైరేయండి. మీరు శిష్యులు కాబట్టి నా కాళ్ళ కింద కూర్చోండి అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి దేవుని యొక్క రాజ్యములో లేదది. ప్రారంభించాడు దేవుని రాజ్యం ఇక్కడ ప్రారంభం అయిపోయింది. మనం ఇంకా దాంట్లో చేరలేదేమో. నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయుటకు ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తుకు కూడా ఒక స్థాయి ఉంది గదా! ఏం స్థాయి? మొట్టమొదటగా ఆయన పుట్టుకనే ఒక స్థాయి. యూదుడు నంబర్ 1. నంబర్ 2 ఆయనకు కూడా ఒక స్థాయి ఉంది. ఏంది? మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. నంబర్ 3 అద్భుతాలు చేసేటటువంటి వాడు. నంబర్ 4 పరలోక విషయాలను బోధించువాడు. నంబర్ 5 ఏ మచ్చ లేనటువంటి వాడు. ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా కూడా వివక్షత చూపించుటలేదు. హల్లెలూయా! మీకు తెలుసా? ప్రపంచము ఈ యొక్క వివక్షత నుంచి బయటికి రాలేకపోతుంది. అనేక కారణాల చేత. స్థాయిని బట్టి, వారి యొక్క
పుట్టుకను బట్టి, వాళ్ళ గోత్రాలను బట్టి, వాళ్ళకున్న కలర్‌ను బట్టి, ఆ రంగును బట్టి, వాళ్ళు పుట్టినటువంటి దేశమును బట్టి, వారి యొక్క జెండర్‌ను బట్టి, వారికున్నటువంటి చదువును బట్టి, స్థాయిలను బట్టి ఈ వివక్షత అన్నటువంటిది ఏలుతుంది. సమాజంలో ఏలుతుంది. అయితే వాళ్ళకేంటి ఎవరు జెప్పాలా సందేశము? చెప్పడం కంటే చూపించాల మనము. హల్లెలూయా! చెప్పడం కంటే చూపించాలి. యేసుక్రీస్తు ఆ విధంగా వెళ్ళాడు. ఆ విధంగా బోధించాడు. ఆ విధంగా జీవించాడు. అందుకనే మొట్టమొదటి పాఠం ఏమిటంటే, ఎక్కడ కూడా మనము ఆ వివక్షత మనము చూపించకూడదు. ఒకవేళ నేనే ఆఫీసర్‌ని అనుకోండి. ఆఫీసర్‌ని పలానాయనకు ఫోను జేసి, పలానాయన నాకు ఫోను చేసాడు. "అయ్యా! మిమ్మల్ని కలవాలనుకున్నా. 10 గంటలకొస్తా రా" అని. 10 గంటలకొస్తానని నేను జెప్పాను. ఆ వ్యక్తి ముందే వచ్చి అక్కడ నిలబడి ఉంటాడు. ఆఫీస్ లాక్ చేసుంటారు. నేను 11 గంటలకు వచ్చేంత వరకు ఆ వ్యక్తి బయట ఉన్నాడు చూడండి. మళ్ళా నేనేం జెప్తున్నా, నేను క్రీస్తుని అంగీకరించాను. దేవుని యొక్క సేవకుడిని. అనేక కార్యాలు చేసేవాడిని. నా పేరు ముందు, నా పేరు తర్వాత ఇన్ని డిగ్రీలు, ఇవన్నీ టైటిల్స్ పెట్టుకొని, అవతల వ్యక్తిని నేను చూచే విధానం, అవతల వ్యక్తికి నేనిచ్చే గౌరవమును బట్టి, ప్రభు యొక్క రాజ్యములో అటువంటి సంబంధాలు ఉండవు. ప్రభు యొక్క సంఘములో అటువంటివి ఉండవు. హల్లెలూయా! అది ఏ విషయంలో గాని. ఎవరైనా వస్తే వాళ్ళు నిలబడాలి, మనం కూర్చోవాలి. అది దేవుని రాజ్యంలో లేదయ్యా! అది దేవుని రాజ్యంలో లేదు. మీరు ఆలోచించుకోండి. మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి రాజ్యంలో ఆయన చేసి చూపించాడు గదా! ఆయన చేసి చూపించాడు. బోధించాడు, చేసి చూపించాడు. మూడవది శిష్యులకు మీరు గూడా ఇట్లనే ఉండాలి. పేతురు గారు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో ఇప్పుడు ఈరోజు సందేశము ఈ సేవకులకే, ఈ ప్రవక్తలకే, ఈ కాపరులకే, మోషే గారికే ఈ సువార్తంతా మోషే గారికే. ఇదిగో మొట్టమొదటి వచనము. మొదటి పేతురు 5:1 తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. నేను ఒక పెద్ద, మీరు పెద్దలు. మిమ్మల్ని మీకొక హెచ్చరిక జేయాలి. ఏంటి? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండడి. ప్రభువులైనట్టుండక ప్రజలు, ప్రభువులు. మేము వీళ్ళ మీద ప్రభువులము, వీళ్ళ మీద మేము అధికారులము, వీళ్ళ మీద మేము ఏమంటారు ఒక పై స్థాయి కలిగినటువంటి వారము అట్లా ఉండక, ప్రజలకు మాదిరికరంగా ఉండండి. ప్రజలకు మాదిరికరంగా ఇది ఒక రూల్స్ బెట్టి, రెగ్యులేషన్స్ బెట్టి, మీరు ఇట్లా గూర్చోవాలి, వాళ్ళొచ్చినప్పుడు ఇట్లా గూర్చోవాలి, వాళ్ళొచ్చినప్పుడు ఇట్లా నిలబడాలి. ఈ రూల్స్‌తో ఉన్నటువంటిది దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యం ఎట్లా ఎదుగుతది అంటే, క్రీస్తును అంగీకరించుట ద్వారా, అంటే క్రీస్తు ఆత్మను కలిగి ఉండుట ద్వారా. ఎవ్వరు చెప్పనవసరం లేదండి. మీరందరూ సమానంగా జూడండి అని చెప్పనవసరం లేదు. క్రీస్తు ఉన్నోనికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తదది.
అమ్మా నేను వారిని వివక్షత చూపించకూడదు. వారు కూడా నా దేవుడు వారిని కూడా చేశాడు. వారి కొరకు కూడా నా యేసుక్రీస్తు రక్తం కార్చాడు. వారు కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డారు అన్నటువంటి మనస్సు ఎవరికొస్తుందంటే క్రీస్తుని కలిగినటువంటి వారికి వస్తుంది. ఎన్నెన్ని రూల్స్ పెట్టాలి చెప్పండి? అట్లా రూల్స్ పెట్టుకుంటూ పోతే ఏమైద్ది తెలుసా? మనము ధర్మశాస్త్ర సంబంధులం అవుతాం. అక్షరార్థమైనటువంటి భక్తిని హద్దులుగా గీసుకొని మనం జీవించేటటువంటి వారమవుతాం. ఒక ఆర్గనైజేషన్, ఒక ఆర్గానిక్‌గా ఉండవలసినటువంటి సహవాసాలు, సంఘాలు, గుంపులు ఆర్గనైజేషన్ అంటే దానికొక సిస్టమ్ ఉంటది. దానికో సిస్టమ్ ఉంటది. దాంట్లో మీరు ప్రైజ్ ది లార్డ్ జెప్పాలి. నేను ఇట్లా అనాలి. మీరు నా కొరకు వెయిట్ జేయాలి. ఆ! సంఘములో, సహవాసములో, మన పరిచర్యలలో వివక్షత ఉండకూడదు అన్నటువంటిది ఈరోజు ఒకటే పాట. దావీదు గారికి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు చాలా చెడ్డోడు. ఆయన చెడ్డోడని ఆయన పిల్లలు చెడ్డోళ్ళు గాదు. కానీ ఆయన పిల్లలు చనిపోయారు. కానీ ఒక్కడున్నాడు. వాడు చాలా కుంటివాడు. దావీదు గారు ఏం చేశారంటే, ఇదిగో ఆ రాజు చనిపోయాడు. ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని తీసుకొచ్చుకున్నాడు. తీసుకొనొచ్చి ప్రతిరోజు ఆయన చెప్పాడు. ప్రతిరోజు నా భోజనము బల్ల దగ్గర నువ్వు కూర్చోవాలి. హ్యాండిక్యాప్డ్. ఈయన రాజు, ఇంకొక పక్కన శత్రువు కొడుకు హ్యాండిక్యాప్డ్. ఇక్కడ 2 ఇబ్బందులు దావీదుకి. ఒకటేంటంటే శత్రువు కొడుకున్నాడక్కడ. రెండోది హ్యాండిక్యాప్డ్. వాటిని ఆ హద్దులను దాటాడు దావీదు గారు. అది దేవుని ఆత్మ అంటారు. సరే నా శత్రువున్నాడు గాని వాని కొడుకుకు ఏం చేయలేదు గదా! అసలు ఆ శత్రువునే ఈయన ఏం చేయలేకపోయాడు. క్షమించడము. దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు గారు శత్రువు యొక్క కుమారుణ్ణి చేరదీయుట, చేరదీయడంలో లెవెల్స్ ఉంటాయి గదా! చాలా లెవెల్స్. సరే ఎవరికన్నా సమాచారం వస్తే అయ్యో! ఆ సౌలుకి ఒక కుమారుడున్నాడంట మెఫీబోషెతు. అయ్యా! మరి ఏం చేద్దామంటే సరే నెలకు ఒక రూ. 1000 పంపించండి అని చెప్పొచ్చు. లేకపోతే నెలకు ఒక 30 కేజీల బియ్యం పంపించండి అని చెప్పొచ్చు. ఇంక టాప్ స్థాయిలో ఏంటంటే ఇప్పటి నుండి ఆయన నా టేబుల్ దగ్గరనే భోజనం చేయాలి. రెండోది అవిటివాడు. అది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు సార్ మీరు రాజు. రాజు అంటే దానికి తగినటువంటి వారిని మనం పిలుచుకోవాలి. నీ టేబుల్ చుట్టూ ఎట్లా ఉండాలంటే ఒక స్థాయిని మెయింటైన్ చేయాలి. కానీ ఇదేంటి? నువ్వేమో రాజు, నువ్వేమో యుద్ధశూరుడవు. నీ స్థాయి, నీ పోస్చరు, నీ స్టేచరు, నీ క్యాలిబరు ఇవన్నీ చూస్తే అక్కడ కుంటోని పెట్టుకొని, తల్లిదండ్రులు లేనటువంటి వాడిని పెట్టుకొని, ఆ టేబుల్ దగ్గర కూర్చొని తింటానంటావు. ఏందిది? దీన్నే దేవుని రాజ్యం అంటారు. హల్లెలూయా! దాన్ని దేవుని రాజ్యం అంటారు. మనము ప్రజలను చూచే కన్నులు, మనము ప్రజల దగ్గర చేసే సేవ దేవుని రాజ్య విలువలకు సరిపోయినటువంటిదిగా ఉండాలి. ఇది యాజకుడు మోషే గారికి చెప్పినటువంటి ఒక ప్రశ్న. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? గలతీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం పౌలు గారు అంత అపోస్తలుగా పిలువబడుతున్నటువంటి పేతురు గారిని కూడా గద్దించారు. ఈ పేతురు గారు యూదుడు గదా! అన్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. అయితే యెరూషలేములో నుంచి కొంతమంది యూదా పెద్దలు వచ్చారు. వస్తేనే వాళ్ళని చూసి భయపడి లేచిపోయాడు. ఏంటి? ఎందుకు భయపడ్డాడు?
ఎందుకు భయపడ్డాడు అంటే తన యొక్క మతము, తన యొక్క గోత్రమును ఇంకా లోపల గట్టిగా పట్టుకున్నాడు ఎక్కడనో. పైన వేషము. నేను అందరితో ఒకటే రకంగా ఉంటాను సార్. నాకేం తేడా చూపించను నేను. అందరం మేము కలిసే తింటాము. కలిసే పడుకుంటాం. కలిసే పరిచర్య చేస్తాము. కానీ అది పై రూపం. అంతరంగంలో ఆ వివక్షత చూపించినందుకు పేతురు గారు పెద్దవాడైనప్పటికీ, పేతురు గారు ముందుగా అయినప్పటికీ, పేతురు గారు గొప్ప పరిచర్య అద్భుతాలు చేస్తున్నప్పటికీ ఒక తప్పిదాన్ని చూచినప్పుడు ఇక్కడ యాజకుడు మోషే గారిని హెచ్చరించినట్టు అక్కడ పౌలు గారు పేతురు గారిని హెచ్చరించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఆ విధంగా ఉంటే, ఒకవేళ ఆ విధంగా ఉంటే ఒకటే సూత్రం, మన స్థాయిలను బట్టి ప్రత్యేకత కోరుకోకండి. ప్రత్యేకత కోరుకోకండి. అదొక ఇబ్బంది. రెండోది, మనము అవతల వాళ్ళకు నేర్పిస్తుంటాం. అవతల వాళ్ళకి ఏముండదు. అవతల వాళ్ళకి ఏముండదు. వాళ్ళు కామన్‌గా ఉంటారు. మనము వాళ్ళని సెపరేట్ సార్ మీరా? మీరొచ్చారా? ఇక్కడ రండి, ఇక్కడ రండి, పక్కకు రండి, పక్కకు రండి. ఇక్కడ కూర్చోవాలి. మీరేంటి మా దగ్గరికి రావడం ఏంటి? మీ స్థాయి ఇది. మీరిక్కడ కూర్చోవాలి సార్. మీరు సామాన్యులు కాదు. మేడం, మీరు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఏంటి మీరు? అసలు సొసైటీలో మీకున్నటువంటి స్థాయి, మీ డిజిగ్నేషన్స్, మీ ప్రొఫెషన్స్, మీరు మా దగ్గరకొచ్చారా? లేదు. మీరిక్కడ ఇక్కడ కూర్చోవాలని వాళ్ళకు లేనివి పుట్టించేది కూడా దురాత్మ. దేవుని రాజ్యమును పాడు చేసేటటువంటివి ఇవే. దేవుని రాజ్య విలువలను పాడు చేసేటటువంటివి ఇవే. నాకు తెలుసు ఎంతోమంది క్రైస్తవ గుంపులు, సహవాసాలు, సంఘాలు అందరినీ ఒకటే రీతిగా చూచే కన్నులు, చూచే ఉద్దేశములు ఉన్నారు. వారి నుంచి నేను నేర్చుకున్నాను. వారి నుంచి నేను నేర్చుకున్నాను. లోపల ఎక్కడో అంతరంగంలో వాళ్ళు నన్ను ప్రత్యేకంగా చూసి ఉంటే బాగుంటుండే. నాకొక గౌరవం ఇచ్చి ఉంటే బాగుంటుండే అని లోపల ఎక్కడో ఉంటది. కానీ ప్రభువు ఈరోజు తన ఆత్మ ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిస్తున్నాడు. ఆ యోసేపు గారంట ఐగుప్తులో ప్రధానమంత్రి గదా! మంచి అధికారంలో ఉన్నాడు గదా! అయితే ఒకరోజు అన్నలొచ్చారు. అందరొచ్చారు. అన్నలొస్తే ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి. ఏడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి భోజనము? తన టేబుల్ మీద పెట్టాలి. తన ప్లేట్‌లో నుంచి తన 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 ప్లేట్‌లో 43వ అధ్యాయంలో ఆదికాండంలో 34వ వచనంలో ఉంటది. తన ప్లేట్‌ల నుంచి అందరికీ పంచాలి. ఇప్పుడు అన్నల మీద కోపం ఉంది గదా! అన్నలే గదా అమ్మేసింది. కానీ ఆ ప్రేమ పొంగుకొనొచ్చింది. ఇప్పుడు నేను నా ప్రధానమంత్రి, నేను అధికారిని, నేను వాళ్ళకంటే గొప్పవాడను. నేనిప్పుడు చాలా నా స్థాయి పెరిగిపోయింది. నాకిప్పుడు ధనమొచ్చేసింది. మనము వాళ్ళని కొంచెం దూరం పెట్టడమే మంచిది అన్నటువంటిది కాక, దేవుని ఆత్మను కలిగినటువంటి యోసేపు గారు తన దగ్గరనే, తన టేబుల్ దగ్గరనే ఆయన అందరికీ భోజనం పెట్టించినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు అంటాడు, ఇప్పటి నుండి నేను మిమ్మల్ని దాసులుగా పిలువను, ఎంచను. మీరు నా స్నేహితులు.
దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని నన్ను పిలచునట. దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని నన్ను పిలచునట. స్నేహితుడని నన్ను పిలచునట. యేసుక్రీస్తు మనలని స్నేహితులుగా పిలుస్తున్నాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు ఎవరు? మనమెవరమో. కానీ ఆ స్నేహము, ఎవరితో స్నేహం చేస్తావు నువ్వు? ఎవరితో స్నేహితం? మనకు స్థాయికి తగినటువంటి స్నేహితులు ఉండాలి, తప్పు లేదు. కానీ దేవుని రాజ్యంలో అట్లుండరు గదా! దేవుని రాజ్యంలో అట్లుండదు. దేవుని రాజ్యంలో నా స్నేహితులు అన్ని స్థాయిలో వారుంటారు. హల్లెలూయా! పేదలుంటారు, స్త్రీలుంటారు, పురుషులుంటారు, యవ్వనస్తులుంటారు, పిల్లలుంటారు. చదువుకున్న వాళ్ళుంటారు, చదువుకోని వారు కూడా ఉంటారు. పద్దెనిమిదవ అధ్యాయంలో నిర్గమకాండంలో మనం ఇంత చూసాం. నీ పని మంచిది కాదయ్యా. యాజకుడు యిత్రో గారు నిర్గమకాండము 18వ అధ్యాయములో 17వ వచనంలో ఆ మాట ఆయన చెప్తున్నాడు. నువ్వేంది అందుకు మోషే అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. అది మంచిది కాదు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుని మనం చూద్దాము. క్రీస్తును మనము ధ్యానం చేస్తుంటే క్రీస్తు ఆత్మ, క్రీస్తు లైఫ్ స్టైల్ మనకొస్తుంది. హల్లెలూయా! క్రీస్తు జీవించినట్టే మనం జీవించాలనే కదా మొత్తానికి. ఆ 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఆ! మీరు నన్ను పోలి నడుచుకున్నారు. మోషే పౌలు గారి యొక్క స్థాయి ఏంటి? ఆయన డిగ్రీస్ ఏంటివి? ఆయన బలమేంటి? ఆయన అధికారం ఏంటి? కానీ ఇప్పుడు ఆయన ఏ స్థాయికొచ్చాడు? ఏ స్థాయిలో ఉన్నాడు? అదంతా క్రీస్తు కార్యమే. హల్లెలూయా! వెనక క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తును మనం ధ్యానం చేస్తూ ఉందాము. క్రీస్తును ధ్యానం చేస్తుంటే, క్రీస్తుని గురించి వింటూ ఉంటే, క్రీస్తుని గూర్చి మనము బోధనలో ఎన్నో చేస్తుంటాము. అయితే మీరు నాకు చెప్పండి. నాకు చెప్పండి. నేను గూడా మీకు జెప్తా. ఇది మంచి సంబంధము. ఇది మంచి యాజకుడు మోషే గారు. పెద్దాయన యాజకుడు. బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చెప్పినప్పుడు మనము వినాలి. మంచిది కాదు. "ఏం జేస్తున్నావు మోషే?" అని ప్రశ్నించాడు. ఇది మంచిది కాదు అని జెప్పాడు. తర్వాత అద్భుతమైనటువంటి జవాబేం దెలుసా? మోషే తన మామ అయినటువంటి యిత్రో గారు చెప్పినట్టు చేసెను. మార్చుకున్నాడు. ఆయన సరిచేయబడ్డాడు. మారు మనసు పొందాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు కొన్ని రోజులు ఉండిపోయావు. నా భార్యని, నా పిల్లలని ఇచ్చి ఇంగ ఇంటికి పో. నీకు నీకు తెలీదులే వీళ్ళ గురించి. అసలు నేనేంటి? నా అభిషేకం ఏంటి? నా పిలుపేంటి? నేను ద్వారా అద్భుతాలేంటివి? ఇన్ని లక్షల మంది ఉట్టిగనే నేను నడిపించినాననుకుంటావా? నువ్వు నాకు చెప్పేదేంటి? అన్న మాట అనకుండా, నువ్వు చెప్పింది కరెక్టే సార్. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు కూడా నువ్వు ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు, అది వాక్యపు వెలుగులో పెట్టి చూసి, ఇది కరెక్ట్ అని దాన్ని మనం అనుసరించాలి. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాటించాలన్నా పాటించాలి. పాటించలేను సార్ అంటే, పాటించలేనట్టుగానే ఉండాలి గానీ, బైబిల్ సూత్రాన్ని మాత్రం మార్చకూడదు. ఇది రెండో చాలా డేంజర్ ఇది. బైబిల్ యొక్క దేవుని రాజ్య విలువలను మనం మార్చకూడదు. అవి పాటించే వాళ్ళు పాటించనిద్దాం. దాని ప్రకారం నడిచేవారిని నడవనిద్దాము. మనం లేము, మన చేత గాదు. ఇంగ మనం దూరంగానే ఉందాం. అంతేగాని పాటించే వాళ్ళను కూడా ఇప్పుడెవరు చేస్తారు సార్ అవన్నీ? ఈ కాలమేంటి? అని ఏమేమో దానికి పూసి, మనం అంతా ఉండనవసరం లేదు. ఎక్స్‌ట్రీమ్ ఉండనవసరం లేదు. ప్రజలందరిని కలుపుకొని బోవాలి. ప్రజలను బాధ పెట్టకూడదు, దుఃఖపెట్టకూడదు.
అన్న భాష వాక్యాన్ని మృంగివేసే భాష. పాటించలేము. ఇది నేను ఒక ఎగ్జాంపులే చెప్పాను. ప్రతిదానికి ఎందుకు వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టేది, కష్టపెట్టేదన్నటువంటి ఆలోచనలు ఎవరికైతే వస్తున్నాయో, వాక్యం మీద నిలబడే అవకాశమే లేదు. ఎందుకంటే లోకపు విలువలు వేరే, దేవుని రాజ్య విలువలు వేరే కాబట్టి, ఎక్కడో ఒక దగ్గర మనం స్టాండ్ తీసుకోవాల్సిందే. తీసుకున్నప్పుడు వెర్రిగా కనపడవలసిందే. సరే, పరిశుద్ధాత్మ దేవుడు మనకట్టి మనసునిస్తాడు. సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన. జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, మేము లోకంలో నీ రాజ్య విలువలను కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, సహాయము, సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్.